స్తోత్రాలకు విలువైన స్థితులు స్తోత్రం చేస్తున్నాం ప్రభువా. తండ్రి, ఇదిగో నాయన గడిచిన దినాలు మమ్మల్ని సజీవులకు కాల్చి కాపాడడం ప్రభువా. అయా ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు స్తోత్రాలు తెలుస్తాం ప్రభువా. ఇదిగో తండ్రి నాయన యవనకల వయసులో ప్రభువా నీ గాడి వయసుగా కాపాడించిన ప్రభువా. అయా నూతనమైన ఈ రాత్రికల సేవలు ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం చేసుకుని ప్రభువా. తండ్రి, ఇదిగో నాయన నీ సన్నిధిలో ఎంతమంది మొరపెడుతున్నాను, మొరను ఆలకించండి, ఆ మొరకు సమాధానం ఇచ్చండి ప్రభువా. ఇదిగో తండ్రి నాయన అయా మా పనులన్నింటిలో తోడున్నావు ప్రభువా. క్షేమంగా గృహాలకు వచ్చి నీ పరిశుద్ధమైన ఉపవాస కూడికలు మమ్మల్ని నిలిపించి నడిపించడం స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఈ ప్రార్థన మీరే చూడండి, అయా పాటల్లో మీరే చూడండి, వాయిద్యాలు మీరే చూడండి, వాక్య పరిచయంలో మీరే చూడండి, అన్ని సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అటు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహాగణుడవు మహోన్నతుడవు
దేవుడు నామమున మహిమపరచాలని ఆహ్వానిస్తున్నాము. అయ్యో శత్రులారా, అయ్యయ్యో పరిసయ్యులారా, అయ్యో అయ్యో శత్రులారా, అయ్యో బ్రతుకు ఎంతకాలము ఎసాది మనములు మాత్రము
నిరాశ చెందకు సోదర నిరాశ చెందకు సోదర
Yeah.
యేసయ్యా కనికరపూర్ణుడా సంతోష
హల్లెలూయా. సరే, చక్కని పాటలు పాడుకొని దేవుని నామాన్ని ఎంతో మహిమపరిచి గణపరిచిన కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడి వాక్యాన్ని ధ్యానించి నడుచుకుందాం. సరే, తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, దైవ ప్రభా, నీ పరిశుద్ధ పాదాలకు ఘనమైన సిద్ధుల సోదరులు చేస్తున్న తండ్రి, జ్ఞాపకం చేసుకుని ఆయన ఉదయం మమ్మల్ని సాయంత్రం వరకు సజీవులకు కాచి కాపాడి మమ్మల్ని బలిశ్వరకమైన భద్రపరచమని నడుచున్న ప్రభా, అంతేగా మమ్మల్ని సూచించారు ప్రభా. నీ అంతగా ఘనపరచుకోండి ఆయన. ఈ రాత్రికాల సమయంలో ఈ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకొని ఈ వాక్యం చేత మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా, నీ పాటలను స్థుతులను చెల్లించాం ఆయన, వాయిద్యాలను స్థుతులు చెల్లించాం ఆయన, వాక్య పరీక్షలు గెలిచిందిగా ప్రభా. నీ కుమారులను మరుగుపరుచుకొని నేను నాతో మాట్లాడి నడిపించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. లోక సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. లోక సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఆ ఊరి జనుల యొద్దకు వచ్చి అప్పుడు చనిపోయిన ఒక యువకుడు వెలుపలకు మోసుకొని పోగొడుచుండెను. అతని తల్లికి అతడక్కడే కుమారుడంట. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడి ఉండిరి. ప్రభువు ఆమెను చూసి ఆమె దగ్గరపడి, అమ్మో ఏడవద్దు ఆమెతో చెప్పి ఆమె దగ్గరకు వచ్చి పడిన ముట్టుగా మోచున్న వారిని నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్ము అని నీతో చెప్పగా చనిపోయిన వాడు లేచి కూర్చుండెను. మొట్టబడి సాగెను. ఆయన అతని తండ్రికి అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఏంటంటే మనం దేవుడి మీద విశ్వాసంగా ఉండాలి. మన శ్రమలో ఉన్నప్పుడు విశ్వాసంగా దేవుడికి మొరపెట్టాలంటే దేవుడు ఇదే వాక్యం చూస్తున్నాడు. చూడండి, యేసు ప్రభువు అంట ఆ ఊరి వెలుపలికి వస్తున్నాడంట. గుడ్డివారిని, కళ్ళు లేని వారిని, మోగవారిని, చెవిటి వారిని, కుంటివారిని అనేక మందిని రక్షించుటకు వస్తున్నాడంట. ఆ వస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది చూడండి. ఒక కుమారునంట ఆ ఊరికి జనులకు మోసుకొని వస్తున్నారంట. ఆ తల్లికి ఒక్కడే కొడుకంట. ఆ ఒక్క కొడుకు చనిపోయాడంట. యేసు ప్రభు వారు వస్తున్నాడంట. అప్పుడు వచ్చి ఆమె ఎందుకు వచ్చి అమ్ముతా ఉన్నాడంట. అమ్మా ఏడమ్మకు ఏమైంది? ఏమైంది? అయ్యా మా కొడుకు ఇలా చనిపోయాడయ్యా. చనిపోయాడా అంటే విశ్వాసం ఉండాలి. చనిపోయాడు అంటే ఏడవద్దంటే ఏంటిది? ఓదార్పు అంటే ఒక ధైర్యం. ఏంటిదో ధైర్యం అంటే ఈ రాత్రికాల సమయంలో ఉపవాస కూడికలో మన దేవుడి విశ్వాసం ఉండాలి. ఒక శ్రమలో యెహోవాకు మొరపెట్టాలంటే యేసు ప్రభువు చూస్తున్నాడు. అమ్మా ఏడవద్దు, నీ కొడుకు చచ్చిపోలేదు. యేసు ప్రభువు అంటున్నాడు ఏడవకు. ఆ
ఆమె వద్దకు కనికరపడి వచ్చాడు. వచ్చి చిన్నవాడ లెగు అని అన్నాడు యేసు ప్రభు. లేచిన మాటనే ఆ పిల్లవాడు లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే లేచాడు, ఎందుకంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసము దేనికంటే ప్రార్థన విశ్వాసం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే ఆ కార్యం జరగదు. అక్కడ ఆ చిన్నవాడు లేచాడు. లేచి ఆ తల్లికి అప్పచెప్పాడంట. అందుకు అందరూ వృద్ధులైపోయారంట, ఆశ్చర్యపోయారంట. దేవుడి కార్యం చేసి ఆ గ్రామంలో, ఆ చిన్న గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారంట. ఏంటి మన ఊర్లో ఒక అద్భుతమైన కార్యం చేయడానికి వస్తున్నాడు అనుకుంటాయన అని అందరూ ఆశ్చర్యపోయారంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఒక ప్రవక్త బయలుదేరాడు. దేవుడు తన ప్రజలని దర్శనంతో గ్రహించుచున్నాడు. దేవుని మహిమపరుస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దేవుడు చెవుడు వారిని, గుడ్డు వారిని, కనులు లేని వారిని, మోగవాడిని, గుడ్డివాడిని అందరినీ బాగు చేస్తున్నాడు. ఆయన బాగు చేస్తుంటే చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆశ్చర్యపోతున్నారంటే దేవుని కార్యాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. దేవుని మహాత్మ కార్యాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో కానీ, మన జీవితంలో కానీ, ప్రతి ఒక్క సమయంలో కానీ దేవుడు మనకి ఎంతగానో శ్రమలు వచ్చి మనం విడుదల కలిగజేస్తున్నాడు. అందుకే నిమిత్తంలోనే దేవుడు చేసిన మేలు మనం గ్రహించి దేవుడి సన్నిధిలో మనం నడుచుకోవాలి. ఉపవాస కూడిగా నడవాలి. ఉపవాస ప్రార్థనను ధ్యానించాలి. ఉపవాసం దాంట్లో క్రమంగా నడిచినప్పుడే నీ దేవుడు మేలు నీ జీవితంలో చూస్తావు. నీ జీవితంలో చూడాలంటే నీ దేవుడికి ఎదుగు రావాలి. వచ్చినప్పుడే ఈ మేలు నువ్వు చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఊరికి యేసు ప్రభు వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి ఈ ప్రవక్త ఇలా వస్తున్నాడు, ఈ గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారంట. అందరూ చుట్టుపక్కల ప్రదేశాలందరూ వ్యాపిస్తున్నారంట యేసు ప్రభు దగ్గరికి. ఎందుకంటే ఈయన మహాత్మ కార్యం చేసిన ప్రవక్త అనుకుంటా, ఈయన గొప్ప దేవుడు అనుకుంటా స్వస్థపరుస్తున్నాడు. అందరూ బాగుపడుతున్నారు. కుంటివారు నడుస్తున్నారు, చెవిటి వారు వింటున్నారు, గుడ్డి వారు కలుగు చేస్తున్నారు, అనేక వ్యాధులు ఉన్న వారు స్వస్థపడుతున్నారు. ఈయన గొప్ప కార్యం చేసిన ప్రవక్త అనుకుంటారని దేవుని ఎదురు చాలా మంది ఆ గ్రామస్తులందరూ వ్యాపిస్తున్నారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మేలు చూస్తున్నారు. అక్కడ అందరూ దేవుడు మేలు చూసినారని వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు ఏదో ఒక మేలు కాకుండా ప్రతి ఒక్క సమస్యని మనకి వస్తాయంట, కానీ వాటిని మనం ఎదుర్కోవాలంట. ఎదుర్కొని మనకు మనం విశ్వాసంగా ప్రార్థన చేయాలంట. విశ్వాసంగా ప్రార్థన చేయాలంటే మనము దేవుడి క్రమంగా నడుచుకోవాలి. క్రమంగా నడుచుకున్నప్పుడే దేవుడి విశ్వాసం అనేది మనం చూస్తాం. దాన్ని ఎలా చూస్తామంటే దేవుడు మనం పరీక్షిస్తాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. దాన్ని ఎలా పరీక్షిస్తాడంటే మనుషుల వల్ల కానీ, నీ రక్త సమూహాలు కానీ అనేక వాటి నుండి నేను పరీక్షిస్తాడు. నువ్వు వాటిని పరీక్షించినప్పుడు దాంట్లో నీ ఓర్పు అనేది నేను కలిగి ఉన్నప్పుడే దేవుడు నువ్వు మేలును చూస్తావు. నీలో ఓర్పు లేకపోతే నువ్వు దేన్ని చూడలేవు. నువ్వు ఓర్పు నీలో అన్నీ ఏమీ లేకపోతే దేవుని మేలును, దేవుని మహిమను వెన్నటికీ చూడలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లి కొడుకు స్వస్థపడ్డబడ్డాడు. చనిపోయిన వాడు లేచి ఆ తల్లికి అప్పగించబడ్డాడు దేవుడు. ఎందుకంటే దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎంత గొప్పవి, ఎంత సూచమైన కార్యాలు. మన జీవితం కూడా దేవునికి అప్పగించుకోవాలి. మన జీవితం కూడా దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. విశ్వాసంగా మనం ఎదగాలి. దేవుని భక్తిలో దేవుని సన్నిధిలో విశ్వాసంకి ఎదగాలి. చూడండి, ఇంకా ఆదికాండము 21వ అధ్యాయము 15వ వచనం. ఆ తొట్టులో నీళ్లు అయిపోయినది.
ఆ తర్వాత ఆమె కిందికి ఆ చిన్నవాడిని పండివేసి ఆ పిల్లవాడిని ఆ చావు నేను చూడాలని అనుకొని వీడంతా చేత దూరంగా వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చోబెట్టి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవారిని మొర విని అప్పుడు దేవుడు దూత ఆకాశంలో హగ్గాను పిలిచి, హగ్గారు ఏమొచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడు ఒక చోట దేవుని స్వరం విన్నాడు. నువ్వు లేచి ఆ చిన్నతలను వారిని లేవనెత్తి చేత పట్టుకొని వాడిని గొప్ప జనముగా చేసేదు అని ఆమెతో చెప్పాను. మరియు దేవుడు ఆమె కనులు తెరిచినందున ఆమె నీళ్లు ఆ పూట చూసి వెళ్ళి ఆ తొట్టుల నీళ్లు ఆ చిన్నవాడిని త్రాగించి, దేవుడు ఆ చిన్నవాడిని తోడే వెళ్ళును. అతడు పెరిగి పెద్దయిన వాడైన తర్వాత అరణ్యములో కాపురముగా ఉండెను. నిలవ కాకుండా ఉండెను. అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతనికి తల్లికి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని అతనికి ఇచ్చి పెళ్లి చేసింది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తొట్టి ఉందంట. ఆ తొట్టిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పూత కింద సిలువాన్ని పండవేసి అటు వెళ్ళిందంట. ఎక్కడికి? నీళ్లు వెతకడానికి. ఆ నీళ్లు వెతకడానికి వెళ్ళినప్పుడు ఆ చిన్నవాడు గొంతు విప్పి ఏడుస్తున్నాడంట. దుఃఖం ఏకబెట్టి ఏడుస్తున్నాడంట. ఏడుస్తున్నప్పుడు ఆ చిన్నవాడి స్వరము దేవుడు విన్నాడంట. ఆ చిన్నవాడి స్వరము దేవుడు విని దేవుడి దూత వెళ్ళి హగ్గాని పిలిచిందంట. హగ్గ, నువ్వు లేచి, దేవుడు చెప్పాడు ఆ చిన్నవాడి దగ్గరికి వెళ్ళు, చిన్నవాడి దగ్గర ఎత్తుకొని వాడిని గొప్ప జనముగా చేసేదని అన్నాడంట. హగ్గ వెళ్ళి ఆ చిన్నవాడిని ఎత్తుకుని ఆమె ఆ నీళ్ళు తీసుకుని వచ్చి ఆ చిన్నవాడికి తాగినప్పుడు ఆ చిన్నవాడు గొప్ప జనముగా చేశాడంట ప్రభువారు. మరియు దేవుడు ఆమె కనులు తెరిచి ఆమె వద్ద నీళ్ళు ఓటును చూసి ఆ నీళ్లు ఆ చిన్నవాడి త్రాగించిన తర్వాత దేవుడు ఆ చిన్నవాడి తోడై అతన్ని పెరిగి పెద్ద చేశాడంట. ఎందుకంటే ఆ దేవుడి స్వరం విన్నవాడు మన స్వరం వినడా? మనం చేసిన ప్రార్థన వినడా? మన ప్రార్థన దేవుడు ఆలకించడా అని మనం ఎన్నోసార్లు అనుకుంటాము. కానీ మన స్వరముతో చేసిన ప్రార్థన ఎప్పటికీ అది పోదు. ఎందుకంటే అది దేవుడి సన్నిధిలో వినబడుచున్నది. దేవుడు అసలు ఆ ప్రార్థనని ఆలకిస్తున్నాడు. ఆ ప్రార్థనకి సమాధానం ఇస్తాడని నువ్వు నమ్మాలంటే నువ్వు దేవుడి సన్నిధిలో విశ్వాసంలో నడవాలి. నడిచినప్పుడే ఈ చిన్నవాడి మొర ఆలకించిన దేవుడు నీ మొర కూడా ఆలకిస్తాడు. నీ సమాధానం నీకు ఇస్తాడు. నీకు శ్రమలో నీకు తోడై నడిపిస్తాడు. నువ్వు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీద నీ భారం మోపాలి. మోపినప్పుడే నీ శ్రమనికి విడుదల కలిగింది. నీ శ్రమకు విడుదల కలగకుండా నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయకుంటే నీ శ్రమ పోదు. నీ శ్రమ ఇంకా కొలదిగా ఎక్కువైపోద్ది. అట్లానే మన దేవుడి సన్నిధిలో మనం పరీక్షించుకోవాలి. మన దేవుడి సన్నిధిలో విశ్వాసంగా ప్రార్థించి నడుచుకోవాలి. మన దేవుడి సన్నిధిలో జాగ్రత్తగా భక్తిలో మనం ఎదగాలి. ఎదిగినప్పుడే మన విశ్వాసం అనేది దేవుడి దగ్గర అధికంగా ఎక్కువగా ఉండిందట. మనం ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధిలో ఇట్లా ఉండకపోతే మన ప్రార్థన భక్తి కూడా అట్లానే సాతాను చేతికి అప్పగించబడిపోతుంది. మనం దూరం అయిపోతాం దేవుడి సన్నిధికి. దేవుడేమో నేను చేసే ప్రార్థన ఆలోచిస్తాడు, కానీ నీవు దేవుడి సన్నిధి రాకముందే నీ జీవితంలో ఏ మేలు జరగమంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాకు బతిమాలుకొని తన పెద్దలను దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరడిగా ఉండి ఆయన అతని విన్నపములు ఆలకించిన యెరూషలేము అతని రాజ్యములోకి తిరిగి తీసుకొచ్చినప్పుడు యెహోవా దేవుడు అతని మనసాక్షిని తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమైన దావీదు బిడ్డరా, దావీదు భక్తుడు అంటున్నాడు, అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాకు బతిమలాడుకున్నాడంట. దేనికి బతిలాడుకున్నాడు? ప్రభువా, ఆ సైన్యముల మీద నేను యుద్ధానికి వెళ్తున్నాడు, నా మొర ఆలకించి ప్రభువా, ఆ యుద్ధానికి నేను వెళ్చుడుగా ప్రభువా, ఆ దేవతలని ఆ విగ్రహాలని సైన్యములు చుట్టూ పట్టి ఉన్నాయి ప్రభువా, ఆ దేశంలో బలమైన పట్టణాన్ని సైన్యాధిపతుల నుంచి మరి వాటిని తొలగించడానికి దేవుడి దగ్గర దావీదు ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన విన్నపాలని దేవుడు చెల్లిస్తున్నాడు. ప్రభువా, ఆ విగ్రహ దేవతలని తొలగించడానికి నీ సన్నిధిలో పశ్చాత్తాపడి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా, నాకు సమాధానం ఇచ్చే ప్రభువా, నా పక్షం మీరు యుద్ధం చేయండి అయినా, అయ్యా నాకు విజయం కలిగించిన ప్రభువా అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. మనము కూడా దేవుడి సన్నిధిలో విశ్వాసం ఉండాలంటే, దేవుడి సన్నిధిలో బలముగా దేవుడిలో వాడబడాలంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క శ్రమని మనం అనుభవించాలంటే దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా దేవుడు మాట్లాడుతున్నారు. ప్రార్థన ద్వారే ఏ శ్రమైనా పోతుంది. ప్రార్థన ద్వారా ఏ బాధలైనా, ఏ కష్టాలైనా, ఏ నిందలైనా, ఏ అవమానాలైనా పోతాయి. ఎందుకు పోతాయి అంటే, దావీదు శ్రమలో ఉన్నప్పుడు యెహోవాకు మొరపెట్టాడు. ఆయన మొర ఆలకించిన దేవుడు, అతని విన్నపాలు ఆలకించిన దేవుడు అతనికి సమాధానం ఇచ్చాడు. అతని పక్షాన నిలబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలుగా బలంగా నిలబెట్టాడు యేసు ప్రభువు వారు. ఐగుప్తు దేశం నుండి వాళ్ళని విడిపించారు. బానిసత్వంలో ఉన్న వారిని విడిపించాడు. మోషేని ఒక మార్గంగా నడిపించాడు. అట్లనే తన ఒక ప్రవక్తని దేవుడు ఎన్నుకొని బలంగా వాడబడ్డాడు అందరితో. మన పక్షంలో నుండి మనల్ని కూడా నడిపించి మనల్ని బలపరచడానికి యేసు ప్రభు గారు అంటున్నారు, శ్రమలో కూడా మీరు నాకు మొరపెట్టినప్పుడు ఆ శ్రమలు మీరు అనుభవించెదరు, ఆ మేలును మీరు పొందుదరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలోని మన దేవుడి సన్నిధిలో విశ్వాసంగా మనం నిలబడాలి. దేవుడి సన్నిధిలో మనం పశ్చాత్తాపడి మన పాప క్షమతలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. మన హృదయాన్ని శుద్ధపరచుకోవాలి. దేవుడి సన్నిధిలో నడవాలి. దేవుడి భక్తులు మనం తెలుసుకోవాలి. దేవుడి దగ్గరే యెహోవాకు భయభక్తులు ఉన్నప్పుడు ఆయన మేలు మనము చూస్తామంట. ఆ మేలు చూడటమే కాకుండా కానీ ఆ మేలు మనం పొందుతామని యేసు ప్రభు వారు చెబుతున్నారు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మన హృదయాలు, మన జీవితాలు ఈ నాటబడి ఒక ఒలివ చెట్టు వరకు విస్తరింపచేయమని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ కొద్దిగా మాటలు యేసు ప్రభు వారు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల తండ్రి, జయమల ప్రభువా, ఈ పరిశుద్ధ పాదాలు ఘనమైన స్తుతులు స్తోత్రాలు తెలుసుకున్న తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, గనుడా, రాజా, నీకే స్తుతులు స్తోత్రాలు తెలుసుకున్న తండ్రి. నాయనా, మా మొర ఆలకించే దేవుడివి, మాకు సమాధానం ఇచ్చే దేవుడివి, మా పక్షం నుండి యుద్ధం చేయబడి నువ్వేనైనా. అయ్యా, ఈ భూలోకంలో రాజులను నమ్మటం కంటే అయ్యా నీ సన్నిధిలో నీ పాదాల చెంతకు వచ్చి పశ్చాత్తాపడితే నీ కృప మాకు ఇస్తామని నీ మాటలతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా. నీ వాక్యంతో మీరు మాట్లాడుతున్నారు నాయన. నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా.
అయా ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో నాటబడి ఒక ఒలివ మొక్క వలె విస్తరింప చేయబడును గాక. ఈ వాక్యం హృదయాలు నాటబడి ఆశీర్వాదంగా మార్చబడును గాక తండ్రి. అయా మీరు గొప్ప దేవుడు ప్రభావ, మీరు సర్వశక్తిమంతుడు ఆయన. అయా ఎందుకంటే ఆయన మా కొరకు మీరు సిలువలో త్యాగం బలి అర్పించారు ప్రభావ. 7 మేకులు 3 మేకులు అయా పక్క వాళ్ళు పొడిపించుకున్నారు ఆయన. అయా ఆ పక్క పిల్లలను పొడిచిన వాడు మీ రక్తము కంట్లో పడ్డప్పుడు వాడు వెళ్ళిపోయినప్పుడు నీ సన్నిధిలో ప్రభావ పశ్చాత్తాపడి నీ దగ్గర మొరపెట్టినప్పుడు అయా నన్ను కూడా నీ పరదేశంలో జ్ఞాపకం తెచ్చుకోమని లేఖనంతో నీతో మాట్లాడారు. అయా మమ్మల్ని కూడా నీ సన్నిధిలో నీ పరిశీలనలో నీ రాజ్యము ప్రవేశించింది. అయా ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ శ్రమలు ఎదిరించడానికి మాకు బలం శక్తి దయచేయ ప్రభావ. అయా మాకు బలం శక్తి ఇచ్చే దేవుడు నువ్వే, మా పక్షంగా యుద్ధం చేయబడి నువ్వేనయ్యా. ఎందుకంటే మీ బలమైన దేవుడివి అయా, మీరు శక్తిమంతుడు ప్రభావ. అయా అద్భుతంగానైనా అయా షడ్రక్ మెషక్ అబేద్నెగోనైనా మీ సన్నిధిలో ఎంత విశ్వాసం ఉన్నారు ప్రభా, ఎంత భయభక్తులు ఉన్నారు ప్రభా. అయ్యా వాళ్ళు ఉన్నారు ప్రభా, ఆ విగ్రహం మేము మొక్కము, మా దేవుడికి మేము మొక్కుతాము, ఆయన పరిశుద్ధుడు 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 గానం చేశారు ప్రభా. నీకు షడ్రక్ అబేద్నెగో వీళ్ళంతా నీకు అందరినీ మొరపెట్టాడు ప్రభా. వారిని ఆ రాజుగారు అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారి పక్షాన్ని మీరుండి అయ్యా 4వ వారిని మీరు ఉన్నారు ప్రభా. మీరు మా పక్షాన్ని ఉన్నారని మీరు నమ్మొచ్చు ఆయన. నమ్మటం ఏమన్నైతే సమస్తము సాధ్యం అన్నారు ఆయన. అయ్యా ప్రతిదీ మీరు నమ్మినప్పుడు మా జీవితంలో కార్యం జరిగిందని ఉన్నారు ప్రభా. ఈ రాత్రికాల సమయమైన ఈ వాక్యం ద్వారా మీరు నమ్మి ఉన్నాం ప్రభా. నీ మాటను నువ్వు ఎత్తుపట్టుకుని నడుచుకున్నాం ప్రభా. మా శ్రమలో మీరు మా పక్షం ఉంటే అయ్యా వెలుగు ఇబ్బందులు మాకు విడుదల కలిగించండి. మా కుటుంబాల్లో ఏ చింతలో ఏ వ్యక్తిలో మమ్మల్ని చిందిస్తున్నాయో వాటి నజరుని యేసు క్రీస్తులో బంధించి లయపరిచిన తండ్రి ఈ వందనాలు స్థుతులు ప్రభా. అయా మా సావుకు ఏ నిమిత్తం రాలేదని తెలియదు ప్రభా. సావుకు జ్ఞాపకం తెచ్చుకోండి, సావు కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. అయా నీ కాపుదలు ఇస్తున్నాయన ఇదిగో ప్రభా, వచ్చిన పెద్ద బిడ్డలను దీవించి ఆశీర్వదించాను ప్రభా. అయా మరొకసారి జ్ఞాపకం తెచ్చుకొని మరోసారి నీ సన్నిధిలో ఉండి నీ మేలు పొందుతున్న కృపా భాగ్య బిడ్డలు దయచేయండి ఆయన. ఇదిగో తండ్రి నాయన నీ సన్నిధిలో చేయించిన ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలోచించి సమాధానించే దేవుడు ప్రభా. వాళ్ళ ప్రార్థన అంకితులని ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఏ దుఃఖంతో, ఏ చింతతో, ఏ వ్యాధితో ఉన్నారని తెలియదు ప్రభా. ఆ బాధలని నజరు యేసు క్రీస్తునామములో లయపరచబడుతుందని అంటున్నాను ప్రభా. అయా వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేయండి, వాళ్ళ జీవితంలో గొప్ప మేలు జరిగించండి, వాళ్ళ జీవితంలో గొప్ప ఆశీర్వాదంగా మార్చబడి నేను అనుకుంటున్నాను ప్రభా. అయ్యా ఆయన జ్ఞాపకం తెచ్చుకో ప్రభా. అయ్యా అయ్యి మనుషుల కంటే మాకున్న ఈ ఆస్తులు నమ్మంటే నీ వాక్యం నమ్మినప్పుడే మా జీవితం మార్చబడుతుంది ప్రభా. మా జీవితాలు మా కుటుంబాలు కట్టబడుతుంది ప్రభా. కట్టబడుతుందంటే కేవలం ఇది నీ కృప వల్లనైనా, ఇది నీ కృప వల్లనైనా. నీ కృప లేకపోతే నేను ప్రభా. ఉదయం సూర్యుని చుట్టూ సాయంత్రం చుట్టూ నువ్వు ఇచ్చిన ఆయుష్ బట్టి నీకు వందనాలు స్తుతులు ప్రభా. ఇదిగో నాయన ఈ రాత్రి సమయంలో ఇంత కృపా భాగ్యాన్ని ఇచ్చినందుకు, ఈ రాత్రి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తుతులు ప్రభా. అయా మీరందరూ జ్ఞాపకం తెచ్చుకోండి, మీరందరికి సమాధానం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయా మా గ్రామాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి, మా గ్రామ పెద్దలను జ్ఞాపకం తెచ్చుకోండి. అయా అనేక ఈ గ్రామ పెద్దలు గృహాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి, యవనస్తులను జ్ఞాపకం తెచ్చుకోండి, పెద్దలు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను మొర ఆలకించండి. ప్రతి ఒక్క గృహంలో ప్రతి ఒక్క ఏ సమస్యతో ఏ వేదనతో ఏ చింతతో ఉన్నారో తెలియదు ప్రభా. ఆ చింతలనే న్యాయవంతుని మార్చే దేవుడు ప్రభా. ఏమన్నా తొలగించండి, కుటుంబాన్ని ఆశ్చర్యంగా మార్చండి ప్రభా. ఇదిగోతండి ఆయన ఎంతమంది అయితే నీ శరీరంలో మొరపెడుతున్నారు, ఆ మొర ఆలకించి సమాధానం తెచ్చండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం ఆయన.
ఇదిగో తండ్రి నాయన పేద పెట్టు మాత పెట్టు తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. అయ్యా ఏదో వాళ్ళ పక్షాన్ని మీరు కాచి కాపాడు నాయన. ఇదిగో తండ్రి నాయన అయా లారీలు ట్రాక్టర్లు విమానాలు హెలికాప్టర్లు బస్సులు ఎంతో మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు ప్రభావ. అయా ప్రయాణంగా బయటికి వెళ్ళినప్పుడు క్షేమము తిరిగి గృహానికి వస్తారంటే రాలేకపోతున్నారు ప్రభావ. ఎందుకంటే మా జీవితం నీటి మీద గొడవలనేది ప్రభావ. ఎందుకంటే నాయన నీ సన్నిధిలో మొరపెట్టి విజ్ఞాపన చేసి మేము వెళ్తున్నాం ప్రభావ. ఎటు వెళ్ళినా మాకు అంత జయకార్యం జరిగి క్షేమంగా వస్తారంటే నీ ప్రేమ వల్ల నీ కృపనైనా, నీ కృప లేకపోతే నేను లేవునైనా. అయ్యా మమ్మల్ని ఎంతగా ప్రేమించి మా కొరకు మీరు ఎంతగా శిలువలో అనేక కొరడాలు అయిపోతూ ఉన్నారు ప్రభావ. నీకు స్థుతులు నాయన. అయ్యో ప్రభావ మా జ్ఞానాన్ని జ్ఞాపకం నీకు వందనాలు స్థుతులు ప్రభావ. అయ్యో ప్రభావ అయా పక్షుల్ని జీవరాశుని జ్ఞాపకం ఇచ్చుకొని అవి బెత్తవు కోయవు అన్నారు ప్రభావ. వాళ్ళకి ఆహారం ఇచ్చే దేవుడు మీరేనయ్యా. అయ్యా వాళ్ళకి సమృద్ధి ఆహారం ఇచ్చినందుకు మాకు చనిపోయిన వరకు సమృద్ధి ఆహారం దక్కిందని మేము అడుగుతున్నాను. జ్ఞాపకం చేసుకో ప్రభావ. ఇదిగో తండ్రి ఆయన మా గ్రామస్తులందరూ జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. అనేక గ్రామాన్ని, అనేక దేశాన్ని, దేశ ప్రజల్ని, దేశాన్ని పరిపాలించే రాజుని నేను జ్ఞాపకం చేసుకొని మీరు ఎక్కడికి భద్రపరచుకుని కాపాడుతున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.